Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఇది ఏంటి అని అంటే మల్టీవేరియబుల్ క్యాలిక్యులస్ మల్టిపుల్ ఇంటిగ్రల్ R22 రెగ్యులేషన్ R23 రెగ్యులేషన్ R20 అండ్ R18 M2 వాళ్ళకు కూడా ఉందండి. ఇది అందరికీ M1లో ఉంది ప్రజెంట్ అయితే, కానీ కొన్ని ఓల్డ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి M2లో ఉంది. మన ప్లేలిస్ట్లో ఇప్పటివరకు 12 వీడియోస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద 13th వీడియో ఇన్ అవర్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అండ్ మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్ అంటాము. ఇక్కడే డబుల్ ట్రిపుల్ ఇంటిగ్రల్స్ ఏంటి, ఏరియా ఏంటి, వాల్యూమ్ ఏంటి, ఈ చాప్టర్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చాప్టర్ యొక్క ప్లేలిస్ట్లో ఉన్నటువంటి ప్రతి వీడియో చెక్ చేసుకోండి. వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఏరియా అండ్ వాల్యూమ్ మీద డామ్ షూర్ ఒక అప్లికేషన్ అని ఒక షార్ట్ బిట్ అండ్ ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఏరియా అనేది మనం డబుల్ ఇంటిగ్రల్లో ఇక్కడ తెలియాల్సింది ఏంటి అని అంటే, ఏరియా అనేది మనం ఓన్లీ ద డబుల్ ఇంటిగ్రల్లో ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాము, ఓకేనా. అండ్ వాల్యూమ్ అనేది మనం ట్రిపుల్ ఇంటిగ్రల్లో ఫైండ్ అవుట్ చేస్తాము. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. రిమెంబర్, ఏరియా అని అంటే ఏంటి అని అంటే ఫైండింగ్ ద ఏరియా కనుక్కోవడానికి మనకేంటి, ఒకటి డబుల్ ఇంటిగ్రల్, వాల్యూమ్ కనుక్కోవడానికి ట్రిపుల్ ఇంటిగ్రల్. దీస్ ఆర్ ద డిఫరెన్స్, రిమెంబర్ దాట్. అండ్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీగా చెప్తాను. దీని ముందు వీడియోలో నేను దీన్నే టేబుల్ నుంచి చెప్పాను, ఇది చాలా సింపుల్గా చేసి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి క్వశ్చన్ని నీట్గా చదవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, ఈ వీడియో కనుక మీరు లాస్ట్ మినిట్లో చూస్తే మన ప్లేలిస్ట్లో మన ఛానల్లో హౌ టు పాస్ సో అండ్ సో M1, హౌ టు పాస్ M2 ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ షార్ట్ బిట్స్ ఫ్రమ్ రమారెడ్డి అని టైప్ చేయండి, మీకు చాలా వీడియోస్ వస్తాయి. ఇక్కడ ఏంటి అని అంటే ఫైండ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద parabolas, those are x square is equal to y and y square is equal to x అని ఇచ్చారు. ఏమని కనుక్కోవాలి, ఈ ఇచ్చినటువంటి రెండు పారాబోలాస్ కలిసినటువంటి దాని ఏరియాను కనుక్కోండి అని అంటున్నారు, అవునా. డబుల్ ఇంటిగ్రల్ యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద ఏరియా. అది ఎలానో మీరు చూడండి ప్రాబ్లంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గోయింగ్ టు డ్రా ద డయాగ్రామ్. కొన్నింటికి డయాగ్రామ్ వేస్తాం, కొన్నింటికి వేయలేమండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వై. ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వై అంటే ఆ పరాబోలా ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వై. దిస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వై. తర్వాత వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే అది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్, y square is equal to x axis and y axis. This is the origin. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి పరాబోలా ఈక్వేషన్స్ని వాట్ ఆర్ ద కర్వ్స్ ఆర్ గివెన్ 2. One is x square is equal to y and another one is y square is equal to x. Just note down what are the curves here. The given curves క్లియర్గా రాయండి. ద గివెన్ కర్వ్స్, వన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వై, కన్సిడర్ యాజ్ 1, అండ్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్, కన్సిడర్ యాజ్ 2. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కోమంటున్నారు, ఈ రెండు పరాబోలాస్ ఇంటర్సెక్షన్ అయ్యే ఎన్క్లోజ్డ్ దిస్ ఇంటర్సెక్షన్ పార్ట్ యొక్క ఏరియా కనుక్కోవాలి మనం, అవునా. అది కనుక్కోవాలి అని అంటే మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ తెలియాలి. దీనికోసం అని నేను ఏం చేస్తాను అని అంటే, చూడండి, నేను ఇప్పుడు రాసిన తర్వాత ఎక్స్ వై వాల్యూని ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఐ గెట్ ద ఎక్స్ వై వాల్యూస్. ఫర్ దాట్ ఏం చేస్తానంటే స్క్వేరింగ్ 1, లేదు మీరు నార్మల్గా సాల్వ్ చేస్తే కొంచెం లెంతీ అవుతుంది. స్క్వేరింగ్ ఈక్వేషన్ 1ని స్క్వేర్ చేస్తాను, అప్పుడు ఇది ఏమవుతుంది, x⁴ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అని అవుతుంది. కానీ మనకేమని తెలుసండి, ఫ్రమ్ 2 వై స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్. ఎందుకని, ఈక్వేషన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై రాసినప్పుడు సొల్యూషన్ ఈజీగా ఉంటుంది. కాబట్టి ఏమని రాస్తాను, లేదంటే మీరు వై ఈజ్ ఈక్వల్ టు √x అని ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అప్పుడు మళ్ళీ స్క్వేర్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్, దెర్ ఈజ్ నో చేంజ్. ఏం లేదండి, ఈక్వేషన్ 1
బోత్ సైడ్స్ స్క్వేర్ చేశాను. స్క్వేర్ చేస్తే ఈక్వేషన్ వచ్చింది. ఇందులో ఈక్వేషన్ 2ని ఫ్రమ్ 2 ఆర్ పుట్ 2 ఇన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమవుతుంది చెప్పండి. 2ని 3లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 విల్ బికమ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, x⁴ y² విచ్ ఇస్ నథింగ్ బట్ వాట్, x. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు దీని నుంచి నేను ఈ టర్మ్ని తీసుకొస్తే x⁴ మైనస్ x ఇజ్ ఈక్వల్ టు 0. టేక్ x కామన్. అప్పుడు x కామన్ తీస్తే ఏముంటుంది, x³ మైనస్ 1 ఈక్వల్ టు 0. మీరు స్క్వేర్ చేయకుండా డైరెక్ట్ x ఇజ్ ఈక్వల్ టు √x అని y ఇజ్ ఈక్వల్ టు x² కదా, ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అప్పుడు ఇది x⁴ వస్తుంది. ఆ విధంగా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. కావాలంటే చూడండి ఏంటి అని అంటే ఈ 2ని ఇక్కడ పెడతాను. x² ఈజ్ ఈక్వల్ టు y కదా, సారీ y ఈజ్ ఈక్వల్ టు x² కదా, ఇక్కడ పెడితే ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు x² హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x అంటే x⁴ ఈజ్ ఈక్వల్ టు x, x⁴ మైనస్ x ఈక్వల్ టు 0. ఓకేనా, ఆ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు, ఈ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ కామన్ తీస్తే x³ మైనస్ 1 వస్తుంది. నౌ ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ సింపుల్, యూ కెన్ రైట్ ఐదర్ ద ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఆర్ ద ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y, దెన్ యూ విల్ గెట్ ద x లిమిట్స్. ఓకే, అప్పుడు ఇది ఆర్ y లిమిట్స్. ఇప్పుడు నాకు xకి ఎన్ని వాల్యూస్ వచ్చింది, ఒకటి x ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, ఇంకొకటి x³ మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే x³ ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 1. అంటే xకి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి చెప్పండి. నౌ ఇజ్ ఇట్ విజిబుల్, కనిపిస్తుందా? xకి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి చెప్పండి. xకి దేర్ఫోర్ x వాల్యూస్ ఆర్ 0, 1 వచ్చింది. నౌ హౌ విల్ గెట్ y వాల్యూస్? y వాల్యూస్ రావాలంటే మనం xకి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి, 0, 1. అంటే ఇక్కడ x ఇప్పుడు 2 పాయింట్స్, ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అనేవి 2 అండి. ఇక్కడ దీన్ని 0, దీన్ని O అనుకుంటాను. ఓకే, దీన్ని P అని అనుకుంటే ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్లో ఒకటి 0 వచ్చింది, 0 దగ్గర టచ్ చేస్తుంది x వాల్యూ, ఇంకొకటి 1 దగ్గర టచ్ చేస్తుంది, అవే ఈ 0, 1. నౌ నాకు y వాల్యూస్ రావాలి, అవునా? అప్పుడు నేను x ఈజ్ ఈక్వల్ టు 0ను ఇక్కడ పెట్టాను అనుకోండి, ఏదైనా ఈక్వేషన్లో పెట్టండి. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఎందులో ఇక్కడ పెడతాను, అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. x 0 అయినప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది, నాకు 0 వచ్చింది. నౌ సేమ్ మరి ఇప్పుడు x1, ఇది x ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాను అనుకోండి, అప్పుడు y వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి. ఇక్కడ 1 పెడితే y ఈజ్ ఈక్వల్ టు 1, x 1 అయినప్పుడు ఇక్కడ y ఎంత వచ్చింది, 1. అర్థమైంది కదా? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ని ఈ విధంగా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేనేం చేయాలి, నాకు లిమిట్స్ తెలుసు, 2 కర్వ్స్ తెలుసు, బౌండెడ్ రీజియన్ తెలుసు, డబుల్ ఇంటిగ్రల్, దిస్ ఈజ్ ద ఏరియా ఫార్ములా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని అప్లై చేస్తే నాకు వాల్యూ ఎంత వస్తుంది అని అంటే చూడండి. నౌ ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే మనకేమని తెలుసు, వాట్ ఈస్ ద ఏరియా ఫార్ములా, దేర్ఫోర్ ఏరియా ఫార్ములా ఏంటిది, డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ r dx dy. అవునా? ఇక్కడ చూడండి అమ్మా, డబల్ ఇంటిగ్రల్ ఆఫ్ r, ఫస్ట్ లిమిట్స్ ఏం తీసుకుంటున్నాను నేను, y లిమిట్స్ తీసుకుందామా. ఓకే, y వేరియస్ ఫ్రమ్ వేర్ టు వేర్, 0 to 1. ఎందుకు మేడం మీరు ఓకే 0 to 1 అంటున్నారు అని అంటే, ఎందుకు y ఎక్కడి నుంచి ఎక్కడికి వేరేట్ అవుతుంది, ఇక్కడ తీసుకోండి y. ఓకే, 0 to ఇక్కడ ఎక్కడికి వేరియేట్ అవుతుంది, 1. అవునా, y వేరియస్ ఫ్రమ్ 0 to 1. నౌ x ఇన్ టర్మ్స్ ఆఫ్ yలో రాయాల్సి ఉంటుంది. x ఈజ్ ఈక్వల్ టు నేను ఒకటి y² అంటాను, ఒకటి √y అంటాను. కొంతమంది అంటారు మేడం మీరు ఈ √yని ఇక్కడే రాయొచ్చు కదా అంటారు. నేను ఎందుకు y² రాసానో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది నా ఇక్కడ డయాగ్రామ్ ఇలా ఉంది, అవునా? ఇక్కడ కింది పార్ట్ నేను చూడండి రెడ్ మార్కుతో రాస్తున్నాను. ఈ కిందిది లోవర్ లిమిట్, ఈ కిందిది లోవర్ లిమిట్ అంటే కర్వ్ ఏంటిది,
ఈ కర్వ్, ఈ కింది కర్వ్ బ్లాక్ దానిలానే ఈ కిందిది అంటే ఏ కర్వ్ మీద ఫామ్ అవుతుంది? లోవర్ లిమిట్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y మీద, సారీ x ఈజ్ ఈక్వల్ టు ఓకే దిస్ ఇస్ x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్, సారీ దేని మీద టచ్ అవుతుంది మనకి? ఇది ఈ ఏరియా కదా. దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే ఆల్మోస్ట్ ద రీజన్ ఇన్ x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్, అవునా? అందుకని నేను దిస్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ తీసుకుంటాను. బేసిక్గా x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ అప్ టు x రూట్ y అంటే ఏమంటున్నాను? ఇది x వాల్యూ ఇది, ఓకే x ఇది అటు వెళ్తే ఏమవుతుంది? రూట్ y అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? dx dy. ఇప్పుడు నేను లిమిట్స్ అప్లై చేస్తాను. విత్ రెస్పెక్ట్ టు x చేశాను అనుకోండి. నౌ డూ ఇట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది? y ఈజ్ ఈక్వల్ టు 0 to 1. విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాను. x చేస్తే యూ విల్ గెట్ వన్ వాల్యూ x వస్తుంది, అవునా? ఇంటూ dy లిమిట్స్ అప్లై చేయాలి. ఈ x ప్లేస్లో ఏం లిమిట్స్? y స్క్వేర్ నుంచి రూట్ y వరకు అప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది చెప్పండి? లిమిట్స్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 1, అప్పర్ లిమిట్ మీన్స్ రూట్ y మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ y స్క్వేర్ ఇంటూ dy. ఇప్పుడు నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ y ఇంటిగ్రేషన్ చేస్తాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ y ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? రూట్ y అంటే y టు ది పవర్ ఆఫ్ 1/2 కదా. దీన్ని నేను ఇంకొక స్టెప్ రాస్తాను చూడండి. y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 y పవర్ 1/2 y స్క్వేర్ dy. ఇండివిజువల్గా ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ అప్లై చేద్దాం. అప్పుడు నాకు ఇది ఎంత వస్తుందంటే y టు ది పవర్ ఆఫ్ n అంటే y టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 y టు ది పవర్ ఆఫ్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1 మైనస్ y2 ప్లస్ 1/2 ప్లస్ 1. నెక్స్ట్ y టు ది పవర్ ఆఫ్ n ఈజ్ y టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1/n ప్లస్ 1. ద లిమిట్స్ ఈజ్ 0 to 1. నౌ దిస్ ఈజ్ y టు ది పవర్ ఆఫ్ 3/2, ఇది 3/2 పైకి వెళ్తే 2/3 ఇంటూ y to the power of 3/2 minus y cube by 3. The limits is 0 to 1. Upper limit apply చేస్తే ఇది ఎంత వస్తుంది చూడండి. Is it visible? కనిపిస్తుందా? ఓకే ఇక్కడ చేద్దామా ఈ పార్ట్లో? ఫైన్. చూడండి అప్పర్ లిమిట్ అప్లై చేస్తాను. ఇక్కడ రాస్తున్నాను 2/3 ఇంటూ అప్పర్ లిమిట్ అంటే 1 టు ది పవర్ ఆఫ్ 3/2 అంటే 1 వస్తుంది మైనస్ 1 టు ది పవర్ 1 క్యూబ్ బై 3, ఓకే మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ అంటే 0 అయిపోతుంది. ఓకే ఇది 2/3 మైనస్ 1/3 అంటే నాకు ఎంత వస్తుందండి ఆన్సర్? ఇక్కడ LCM 3 తీస్తాను, 2 మైనస్ 1 1/3 వస్తుంది, అవునా? అంటే దిస్ ఈజ్ ద స్క్వేర్ యూనిట్స్. ఏరియాని స్క్వేర్ యూనిట్స్లో నేను రాస్తాను. ఇప్పుడు అర్థమైంది కదా ఏ విధంగా చేయాలి? 2 పరాబోలాస్ ఇచ్చినప్పుడు. ఓకే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాల్వ్ చేయండి. ఐదర్ విల్ గెట్ ఎక్స్ వాల్యూస్ కానీ y టర్మ్స్లో కానీ సాల్వ్ చేసి ఆ వాల్యూని ఈ ఈక్వేషన్స్లో సాల్వ్ చేస్తే ఇంకొక లిమిట్స్ వస్తాయి. అప్పుడు ఈ ఏరియా కనుక్కోవాలి అని అంటే డబుల్ ఇంటిగ్రల్ అప్లై చేసి ఈ కర్వ్స్కి అప్లై చేస్తే దెన్ యూ విల్ గెట్ ద సొల్యూషన్. అర్థమైంది కదా? జస్ట్ నోట్ డౌన్. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీట్ అయింది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రీజియన్ బౌండెడ్ బై ద పరాబోలాస్ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax x స్క్వేర్ ఈక్వల్ టు 4ay. ఇందాక చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేసాము, నో నీడ్ టు వరీ. ఇక్కడ ఏంటి అంటే సేమ్ లైక్ అవర్ ప్రీవియస్ ప్రాబ్లం. ఓకే మనం సాల్వ్ చేసి ఫస్ట్ లిమిట్స్ కనుక్కోవాలి. అంటే ఏం చేస్తాను నేను? ఇచ్చినటువంటి 1ని మాత్రం స్క్వేర్ చేస్తాను. లేదు అని అంటే ఈక్వేషన్ 2 ఇచ్చారు కదా, అప్పుడు ఎక్స్ వాల్యూస్ కనుక్కోవచ్చు, రైట్? ఒక పని చేద్దాం, స్క్వేరింగ్ ఈక్వేషన్ 2 ఆన్ బోత్ సైడ్స్. ఓకే
నేను బోత్ సైడ్స్ స్క్వేర్ చేశాను అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 హోల్ స్క్వేర్ అంటే 16 a స్క్వేర్ y స్క్వేర్ వస్తుంది. ఇది 3 అనుకోండి. బట్ y స్క్వేర్ అంటే మనకి ఇక్కడ తెలుసు ఫ్రమ్ 1, therefore ఫ్రమ్ 1 y స్క్వేర్ ఈక్వల్ టు 4ax కదా. పుట్ దిస్ ఇన్ 3, అప్పుడు ఏమవుతుంది, 3 విల్ బికమ్ టు x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 16a స్క్వేర్, y స్క్వేర్ అంటే ఎంత 4ax. దీన్ని సింప్లిఫై చేస్తే x పవర్ 4 ఈక్వల్ టు 16 4s 64a క్యూబ్ x. దీన్ని ఇంకెలా రాయొచ్చు, x పవర్ 4 దీన్ని తీసుకొస్తే 64a క్యూబ్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ హియర్ take x common, then what is the remaining, x cube minus 64a cube equal to 0. అంటే ఒక వాల్యూ ఏమొస్తుంది, x is equal to 0, ఇంకొక వాల్యూ ఏమొస్తుంది, x cube is equal to 64a cube. అంటే మనం దాన్ని ఎలా రాయొచ్చు, 64a cube అని అంటే 4 4s 16 4s అంటే 4 క్యూబ్ అని రాయొచ్చా, అంటే x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 క్యూబ్ a క్యూబ్. ఫ్రమ్ హియర్ a ఈజ్ ఈక్వల్ టు, దీన్ని x క్యూబ్ ఈక్వల్ టు 4 క్యూబ్ a క్యూబ్. నేను క్యూబ్ చేశాను అనుకోండి, 1/3 1/3 అన్నీ క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్ టు 4a. అంటే నాకు xకి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి, నౌ ఐ గాట్ వన్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ అనదర్ వన్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 4a. అప్పుడు పరాబోలా ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay అంటే ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay. ఇందాక మనం x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y చూసాం కదా, ఇప్పుడు దిస్ ఈస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. ఈజ్ ఇట్ విజిబుల్, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. మనం ఏ రీజియన్ కనుక్కోవాలి, what we have to find here, area covered by these two, point of intersection this area, ఈ ఏరియా మనం కనుక్కోవాలి. ఓకే, ఇది కరెక్ట్ గీయండి, 0 వద్ద టచ్ అవుతుంది. రైట్, ఎక్స్ అనేది ఇక్కడ సపోజ్ ఓ పాయింట్ అనుకుంటే ఎక్స్ ఎక్కడ టచ్ అవుతుంది, 0, ఒకటి 0 దగ్గర, ఇంకొకటి పిఆర్ ఏదని అనుకుంటే ఇంకొకటి ఎక్స్ ఎక్కడ టచ్ అవుతుంది, 4a దగ్గర. మనం ఈ y పాయింట్ కనుక్కోవాలి. ఈ y పాయింట్ ఎలా కనుక్కుంటాం, పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు చూడండి అమ్మా, x ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ పెట్టాను అనుకోండి, y ఎంత వస్తుంది, 0నే వస్తుంది, ఎందుకని ఇది 0 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. మరి x ఈజ్ ఈక్వల్ టు 4a పెట్టండి, x ఈజ్ ఈక్వల్ టు 4a పెడితే నాకు ఎంత వస్తుంది, y స్క్వేర్ ఈక్వల్ టు 4a అంటే 16a స్క్వేర్ వస్తుంది, 16a స్క్వేర్. దీన్ని నేను ఏమని రాయొచ్చు, y స్క్వేర్ ఈక్వల్ టు 4 స్క్వేర్ a స్క్వేర్, స్క్వేరింగ్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 4a. ఎంత వచ్చింది, ఇంకొక వాల్యూ 4a వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడం ఈజీ, ఎందుకంటే 2 లిమిట్స్ ఉన్నాయి నాకు. ఇప్పుడు 2 లిమిట్స్ నేను మన సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వస్తుంది, therefore the area bounded by the 2 parabolas is, one is y is equal to what, 0 to y is equal to what, 0 to 4a, 0 to 4a. Then another one is what, x is equal to, ఫస్ట్ ఇది ఏ కర్వ్ ఇది ఉంది, ఇది దిస్ కదా, x is equal to, అప్పుడు ఇది అటు పోతే x is equal to, సారీ, ఎప్పుడైనా మనం ఇది తీసుకోవాలి x లిమిట్స్, అవునా, దేని మీద అయితే ఉందో దేనికి ప్యారలల్గా ఉంటే అది, అంటే దీని నుంచి నాకు x లిమిట్స్ ఏమొస్తాయి, ఇది ఏ కర్వ్ y స్క్వేర్ ఈక్వల్ టు 4a పరాబోలా, దీని నుంచి x is equal to what, y స్క్వేర్ బై 4a, x is equal to what, y స్క్వేర్ బై 4a. ఇది దీని నుంచి x లిమిట్స్ ఏమవుతాయి, స్క్వేర్ చేస్తాను, స్క్వేర్ చేస్తే ఈ 2 విల్ బికమ్ టు స్క్వేరింగ్, స్క్వేర్ అప్లై చేస్తే ఇది 2 అవుతుంది, ఇది √a అవుతుంది, √y అంటే 2√a √y అవుతుంది, dy dx. ఓకే, ఇప్పుడు dx ఫస్ట్ x లిమిట్, xలో ఉన్నాయి కదా లిమిట్స్, dx రాయండి. తర్వాత
dy రాయండి. ఇప్పుడు నేను ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు dx చేస్తాను. విత్ రెస్పెక్ట్ టు dx చేస్తే ఈ లిమిట్స్ ఇలానే ఉంచండి. 4a x వస్తుంది కదా, లిమిట్స్ ఏంటిది y²/4a ఒకటి 2√a√y రిమైనింగ్ dy ఉంటుంది. మార్కర్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు అప్పర్ లిమిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ x సబ్స్టిట్యూట్ ద అప్పర్ లిమిట్ వాల్యూ y ఈజ్ ఈక్వల్ టు 0 to 4a. అప్పర్ లిమిట్ ఏంటిది నాకు ఇక్కడ 2 x ఎట్లా వస్తుందంటే కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ 2√a√y మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ y²/4a. అంతేనా? ఇప్పుడు నేను dyతో చేస్తాను. dyతో చేస్తే నాకు ఎంత వస్తుంది? y కదా, y⁴1/2. y⁴1/2 అని అంటే ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? 1/2 + 1 అంటే y³ అవుతుంది. 2 × √a y⁴1/2 + 1. 1/2 + 1 అంటే 3/2 అవుతుంది. డివైడెడ్ బై 3/2 మైనస్ ఆఫ్ ఇది y³ 3 × 4 అంటే 12a అవుతుంది. ఓకే, నౌ ద లిమిట్స్ ఈజ్ 0 to 4a. నేను అప్పర్ లిమిట్ ఈజ్ ఇట్ విజిబుల్? అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. వెరీ సింపుల్. ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ నాకు ఏమొస్తుంది అని అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ y ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను? 2√a y అంటే 4a to the power of 3/2. ఇది పైకి వస్తే 2/3, 2 2s are 4/3 అవుతుంది. మైనస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ y 4a⁴/12a. అవునా? రిమైనింగ్ 0. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నాకు ఆన్సర్ 16a²/3 కావాలంటే a³ or a². 16a²/3. ఓకే, దిస్ ఈజ్ మై ఏరియా ఆన్సర్. కావాలంటే ఒకసారి లిమిట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి. ఈ విధంగా చేయాలంటే ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కాన్సెప్ట్ అర్థమైపోవాలి. డబుల్ ఇంటిగ్రల్లో మాత్రమే ఏరియా అడుగుతారు. రిమెంబర్ దాట్. ఓకే, ప్రాక్టీస్ బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. షేర్ దిస్ వీడియో అండ్ కమెంట్ ద వీడియో. ఓకే.